ఆర్టీవీ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు. ఇదే నేపథ్యంలో చూసుకుంటే ప్రధానంగా హోలీ అనేది దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా అయితే ఈ హోలీ పండుగ అందరూ జరుపుకుంటారు. ఇదే నేపథ్యంలో విజయనగరం జిల్లాలో విజయనగరం రింగ్ రోడ్డు వద్ద అయితే మాత్రం అంగరంగ వైభవంగా అయితే హోలీ నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎటువైపు చూసినా సరే ఇక్కడ యువతంతా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా చూసుకుంటే ఇక్కడ నుంచి ఒక ఆంధ్రయే కాకుండా తెలంగాణ అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇక్కడే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయనగరంలో ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతం కూడా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఇక్కడ హోలీ ఆడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి ఇక్కడ? బిగ్ థ్యాంక్స్ టు క్లింకారా ఈవెంట్స్. చాలా బాగుంది. యాక్చువల్గా విజయనగరంలో ఇంతకుముందు హోలీ ఈవెంట్స్ ఏవి కండక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఇట్ వాస్ లాంచ్ ఐ థింక్ లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ నేను రాలేకపోయాను, నాకు తెలియదు అవుట్ ఆఫ్ స్టేషన్. సో ఇయర్ ఎలా అయినా మిస్ అవ్వకూడదని చెప్పాను. రియల్లీ ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ జాయ్ఫుల్ అండ్ హోప్ సో టు బి ఎంటర్టైన్డ్. థ్యాంక్ యూ. ఓకే, మీరు చెప్పండి, అది ఎలా అనిపిస్తుంది ఏంటి? ఎంత గ్రాండ్గా నిర్వహిస్తున్నారు ఏంటిది? సార్, ఇది క్లీంకారీ మార్కెటింగ్ సర్వీసెస్ అనే ఒక సంస్థ చేస్తున్నాం. గత సంవత్సరం కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. హోలీ అంటేనే ఒక పవిత్రమైనది, మంచి నుంచి చెడు మీదన మంచి గెలిచినటువంటి పర్వదినం. ప్రహ్లాదుడి కథలో హోలీ ఉంది. హోలికాదేవి మరణం ద్వారా మనం హోలీ అనే పండగ మనం చేసుకుంటాం. అయితే మన సనాతన సాంప్రదాయాలని, మన ధర్మాన్ని మనం ప్రచారంలోకి తీసుకెళ్ళాలి. పాశ్చాత్య సంస్కృతి సంప్రదాయాలు కాకుండా హోలీ ఈవెంట్లు కూడా చేసుకోవడం ద్వారా యువతకి హోలీ యొక్క గొప్పతనాన్ని, విశిష్టతని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు క్లీంకారీ మార్కెటింగ్ సర్వీసెస్ ద్వారా గత 2 సంవత్సరాలుగా విజయనగరం పట్టణంలో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మరి భారతదేశం అంటే కుల మతాలకు అతీతమైన దేశం, అన్ని మతాలు కలుపుకోలేక దేశం. ఈ దేశంలో హోలీ జరుపుకోవడం ఎంతో గర్వకారణం. కుల మతాలకు అతీతంగా అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఇందులో పాల్గొంటారు. ఆ రోజు హోలికా మాత అనే తల్లి ఒక రాక్షసు సంహరించిన రోజు. దాని సందర్భంగా భారతదేశం అంతా కూడా ఈరోజు హోలీ జరుపుకుంటారు. దానికి కారణం భారతదేశం ద్వారా అత్యున్నత స్థానం ఉందని, భారతీయులందరూ ఒకటేనని, ఇక్కడ కులమత భేదాలు లేవని తెలిపైతే ఈ హోలీ. ఈ హోలీని భారతదేశం అంతా చాలా ఘనంగా చేసుకుంటారు. అదే సందర్భంగా ఈరోజు విజయనగరంలో మా ఈవెంట్ కూడా చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. 3 సంవత్సరాలు కూడా చేస్తున్నాం కాబట్టి దీన్ని ఘనంగా చేసుకున్నా ఉంటున్నాయి. అందరూ కూడా హోలీలో పాల్గొనాలని అందరికి కూడా మేము ఇందుకు విన్నవిస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఎంత గ్రాండ్గా ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, ఎంత ఆనందంగా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు క్లింకారా ఈ ఈవెంట్ కండక్ట్ చేసినందుకు. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఎవరు ఏంటని వేరియేషన్స్ లేకుండా అందరూ ఒక దగ్గర ఉండి ఈవెంట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్స్. ఓకే రైట్, ఇక్కడ యువకులంతా కూడా ఒకటే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కుల మత భేదాలకు అతీతంగా అయితే మాత్రం మేమైతే ఈ విధంగా హోలీ జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మనమైతే చూడవచ్చు, యువకులుగా ఆనందాలకైతే ఒక రకంగా చెప్పాలంటే అద్దు లేవని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రంగులైతే మాత్రం అన్ని రకాల రంగులు కూడా కలబూసి ఈ కులమత భేదాలన్నీ కూడా ఈ రంగుల రూపంలో కలుపుకుంటూ అందరినీ కూడా ఒకరిని కలుపుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఆనందాలకి అవతలేవని చెప్పవచ్చు. ఎటువైపు చూసినా సరే చాలా ఆనందంగా ఒకరికొకరైతే మాత్రం రంగులు పూసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి కార్యక్రమం చేయడం ద్వారా అయితే మాత్రం కుల మతాలన్నీ కూడా ఒకే తాటిపైకి వచ్చి అయితే మాత్రం ఇటువంటి విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెడుపై మంచి గెలిచే రోజు అయితే మాత్రం ఈ రోజుగా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చూసుకుంటే రాక్షసుని సంహారం చేసిన దినంగా అయితే మాత్రం ఈ రోజు కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇటువంటి కార్యక్రమం చేయడం ద్వారా మాకు ఎంతో సంతోషంగా ఉందని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఆల్రెడీ ఇలాంటిది ముందు ఒకసారి జరిగింది. సో ముందు దానికన్నా ఈసారి ఇంకా స్ట్రెంత్ ముందు ఒకసారి జరిగింది. అప్పుడు కొంచెం స్ట్రెంత్ ఎక్కువ వచ్చారు. ఇప్పుడు స్ట్రెంత్ ఇంకా తక్కువ వచ్చారు. ఇంకా ముందు వెళ్తున్న కొద్ది స్ట్రెంత్ ఎక్కువ వస్తుందేమో అనుకుంటున్నాం. కానీ రెయిన్ డ్యాన్స్ ఇదంతా ఇక్కడ విజయనగరంలో, వైజాగ్లో ఇలాంటి సెలబ్రేషన్ జరగడం చూసాం. కానీ విజయనగరంలో ఇలాంటి సెలబ్రేషన్ జరగడం వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అవునండి, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. విజయనగరంలో ఇలాంటి జరగడం చాలా రేరు. ఇది 2.0 అంటే రెండోసారి జరుగుతుంది. కానీ ఇంకా తక్కువ మంది వచ్చారనే మాకు డిసప్పాయింట్ ఉంది. ఇంకా ఎక్కువ మంది వస్తే మేము కూడా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. మీరు కూడా తర్వాత షూట్ చేద్దరు, ముందు మాతో పాటు ఎంజాయ్ చేస్తే బాగుంటుందండి. రైట్, చూసాం కదా, చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటున్న పరిస్థితి. యువత అంతా కూడా ఈరోజు హోలీ సెలబ్రేషన్స్కి అయితే వాళ్ళ ఆనందాలకైతే అద్దులేమని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.